హాయ్ వీవర్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సుదేశ్. ఇప్పుడు నేను చేస్తా ఉండే రెసిపీ పుట్లు. ఈజీగా, ఫాస్ట్గా, ఇంకా స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా బాగుంటుంది. దీన్ని మేము అయితే పుట్లు అని పిలుస్తాము, కానీ దీనికి డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ నేమ్స్ ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. దీన్ని పడ్డు అంటారంట, పుట్లు అంటారంట, ఇంకా గుంతు పొంగనాలు, యాప్, ఇంకా చాలా నేమ్స్ ఉంది దీనికి. మీ ఏరియాలో మీరు ఈ రెసిపీని ఏమని పిలుస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను కూడా చదువుతాను దీని డిఫరెంట్ నేమ్స్ ఏమనేసి. అట్లే నేను చేస్తూ ఉండే ఈ రెసిపీ మీకు ఇష్టమైతే అయినా ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ప్రాసెస్కి వస్తే కనుక మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా దోశ బ్యాటరు, దానికి కొద్దిగా సాల్ట్, ఇంకా పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసేసి ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకునేలా. వీడియోలో చూస్తూ ఉండే కన్సిస్టెన్సీ అయితే కనుక చాలా బాగుంటుంది. బ్యాటర్ని రెడీ చేసి పక్కన పెట్టుకొనేసి ఇంకా బాండ్లీ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకునేలా. ఆయిల్ యాడ్ చేసుకుని దానికి కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ వేసుకునేలా. నేను ఫస్ట్ ఇక్కడ ఆనియన్, ఇంకా చిల్లీ, కర్రీ లీవ్స్, కొత్తిమీరకంతా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా ఫైన్గా చాప్ చేసుకునేలా. ఆయిల్లో ఆనియన్ ఇంకా చిల్లీ వేసి ఫ్రై చేసుకునేలా. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇతవా కొద్దిగా సాల్ట్ వేసుకుండా, ఆనియన్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ అంతా ఇట్లా లైట్గా ఫ్రై అవుతూ ఉండదు. అది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని కొరియాండర్ లీవ్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కూల్ అయ్యేదానికి సైడ్కి పెట్టిస్తే చాలు. ఇది కూల్ అయ్యే వరకు మనం బ్యాటర్లో కలుపుకూడదు. ఇప్పుడే బ్యాటర్లో కలిపితే బాగుండదు. దాని నుంచి కూల్ అయ్యే వరకు సైడ్కి పెట్టిడాలా. అది కూల్ అయ్యే లోపల మనం ఇదో చట్నీ రెడీ చేసుకుంటాము. చట్నీ రెసిపీ అందరికీ తెలుసు అనుకుంటా. ఎవరికైనా చట్నీ రెసిపీ తెలీదు అంటే కనుక కమెంట్ చేయండి. సపరేట్గా చట్నీ కనిసి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇట్లా చట్నీ మీన్ వైల్ చేసేసుకుని సైడ్లో పెట్టుకునేలా. చట్నీ ఇంగ్రీడియంట్స్ అంతా మిక్సీ జార్లో ఇట్లా తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. వితిన్ 5 మినిట్స్లో చట్నీ రెడీ అయిపోతుంది. పుట్లు అంతే, వితిన్ 10 to 15 మినిట్స్లో పుట్లు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ చాలా ఈజీ, ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ కూల్ అయిండే ఆనియన్స్ని ఇట్లా బ్యాటర్కి కలుపుకునేలా. ఇట్లా కలుపుకుంటే పుట్లు బ్యాటర్ రెడీ అయిపోతుంది మనకి. ఈ కన్సిస్టెన్సీలో మనం తీసుకుంటున్నాం అంటే పుట్లు చాలా సాఫ్ట్గా, చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుంది. మనం ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అదే బాండ్లీలోనే కొద్దిగా ఆయిల్ తీసుకొని మస్టర్డ్ సీడ్స్, ఇంకా ఉద్దులు కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసుకొని ఇట్లా తిరుపతికి వేసుకుంటుంటే చట్నీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇతో మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని దాన్ని మిక్స్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇది చూడండి, ఇది వచ్చి పుట్లది ప్యాన్. ఇది సపరేట్గా ఉంటుంది. పుట్ల ప్యాన్ అనేసి మనకు చిక్కుతుంది. డీమార్ట్లో లేకపోతే ఏదైనా షాప్స్లో మనం ఇట్లా తీసి పెట్టుకొనొచ్చును. ఇది లేదు అంటే కన్నా మీరు ఇడ్లీ కుక్కర్లో కూడా దీన్ని కుక్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ స్లైట్గా డిఫరెంట్ అవుతుంది. ఇదో మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, దాన్ని ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ కుక్కర్లో అయితే స్టీమ్ అవుతుంది కదా, అది ఆల్మోస్ట్ ఇడ్లీ టేస్ట్ వస్తుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా బ్యాటర్ని ప్యాన్లో ఆయిల్ అప్లై చేసేసి ఇట్లా పుట్లు వేసుకునేదంతే. మనకి ఎన్ని కావాలనో అన్ని ఇట్లా రెడీ చేసుకోవచ్చు. పుట్లు చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈజీగా 15 to 20 మినిట్స్లో అయ్యే ఈ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎట్లా వచ్చినో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇట్లా బ్యాచెస్ వైజ్ మనం ఎన్ని పుట్లు కావాలనో అన్నీ వేసుకొని వచ్చును. అయిపోతుంది. ఈజీ అండ్ ఫాస్ట్ డిన్నర్ రెసిపీ. ఇంకా స్నాక్స్గా కూడా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. అట్లే లైక్ చేసి మీకేమనిపించిన కమెంట్ చేసేది మాత్రం మర్చిపోతుందా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.